టీవీ49 న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో పచ్చని పొలాల మధ్య నెలకొల్పిన శ్రీ కన్వా మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంను 109 సంవత్సరాల హిమాలయ యోగి సదానందగిరి మహారాజ్ ప్రారంభోత్సవం చేస్తారని వల్లూరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి తెలిపారు. కరాటపు కృష్ణకాంతారావు వితరణ చేస్తున్న స్థలంలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. ఆ రోజు అసిరాంబ దేవాలయం నుండి పిరమిడ్ వరకు సహకార ర్యాలీ నిర్వహిస్తామని ధ్యానం చౌదరి తెలిపారు. 2013వ సంవత్సరంలో స్థాపించిన పిరమిడ్ ధ్యాన మందిరం ప్రస్తుతం 200 మంది ప్రతి అమావాస్య నాడు ధ్యాన అభ్యసిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత స్పీడ్ యుగంలో ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. పాపారావు, ఎర్రంశెట్టి, గణేష్ పాల్గొన్నారు. మాట్లాడతారా మీరు? ధ్యాన మిత్రులకు ధన్యవాదాలండి. ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర పడమర కర్ణిక గ్రామంలో కరాటపు కృష్ణకాంతారావు గారు ఇచ్చినటువంటి 5 సెంట్ల స్థలంలో నిర్మించబడిన శ్రీ కన్వా మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరము 2-10 అక్టోబర్ 2024వ సంవత్సరంలో ఈ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందండి. దాని ప్రారంభోత్సవానికి బుధవారం ప్రారంభోత్సవానికి సంత సదానందగిరి స్వామి వారు 109 సంవత్సరాలు హిమాలయ యోగి వచ్చి దాన్ని ఓపెనింగ్ చేస్తున్నారండి. అందుచేత మీరందరూ వచ్చి ఇక్కడ ఎంతోమంది ధ్యానులుగా అభివృద్ధి చెంది వారంతా కూడా మరింత స్వామివారి ఆశీర్వాదంతో మరింత అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నామండి. మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర పడమర కర్ణిక గ్రామం అండి. ఇది ఉంజాల జంబాల క్షేత్రం అండి. అద్భుతమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ధ్యాన మందిరం కడుతున్నామండి. కన్వా మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం కడుతున్నామండి. ఆ ధ్యాన మందిరానికి ఓపెనింగ్కి మన సిద్ధయోగులు సదానంద యోగి గారు వస్తున్నారండి. 108 సంవత్సరాల యోగి అండి, 9 సంవత్సరాల యోగి అండి. అలాగే బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి మన ఉండ్రాజవరం నుంచి మన బుద్ధయోగులు వస్తున్నారండి. అలాగే ఈ గ్రంథాలయాన్ని కూడా ఓపెన్ చేయడానికి మెండపల్లి గ్రామం నుంచి మన నల్లవిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ దంపతులు వస్తున్నారండి. మరి మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అలాగే మీ యొక్క ప్రోగ్రామ్ను జయప్రదం చేస్తారని సదా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. నమస్కారం.